రైతన్నలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నటువంటి తీరుని మరొక్క మారు ఓరుగల్లు ప్రజలకు తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆగినాం. ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఓరుగల్లు వచ్చింది. ఎన్నికల కోసం రైతు డిక్లరేషన్ ఇవ్వడానికి, రైతులు మభ్యపెట్టడానికి ఇక్కడికి వచ్చింది. మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ రావాలి, వచ్చి వాళ్ళు ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా ఓరుగల్లు ద్వారానే వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లేదండి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఆ విషయంతో నాకు సంబంధం లేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉందా? 6వ తారీఖు కానీ జయశంకర్ సార్ గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉందా? మా జిల్లా నాయకులు కార్యక్రమాన్ని రూపొందించిన తర్వాత మీకు వివరాలు ఇస్తారు. ప్లీనరీ లాగా పెట్టాలనుకుంటున్నాము. 1 రోజు 2 రోజులు అవన్నీ మాట్లాడుకొని మీకు ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎడబాటు లేదు, ఏం లేదు, తడబాటు కూడా లేదు. క్లారిటీ ఏంటి అని అంటే జాగృతికి ఎంత బలం, జాగృతి ఇరువురికి ఎంత బలం ఉందో మళ్ళీ అంత బలోపేతం చేద్దామని ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా జయశంకర్ సార్ మాకు ఒక మాట చెప్పింది, లక్ష్యం మైక్ పని చేయాలి. ఒకసారి ఒకే లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళందరూ సమాంతరంగా రైలు పట్టాలలాగా పనిచేయాలని చెప్పారు. సో రైలు పట్టాలలాగా మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. ప్రతి ఒక్కరు ఒకే లక్ష్యం వైపు పోతున్న వాళ్ళందరం కూడా ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటాం. అల్టిమేట్ తెలంగాణ లక్ష్యం తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ సంస్కృతి గురించేటటువంటి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నది. జై తెలంగాణ అననటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ పేరెత్తడం మీదనే ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పరిపాలన ఉన్నాడంటే మాలాంటి సంస్థలు, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం పుట్టినటువంటి మాలాంటి సంస్థల మీద బాధ్యత మరింత పెరుగుతుంది. కాబట్టి మా పరిధిని మేము విస్తరించుకుంటున్నాం, చాలా స్ట్రెంగ్తన్ అవుతాం, చాలా బలంగా పనిచేస్తాం. ఆ సంస్కృతి పరిరక్షణలో భాగంగానే మన ఓరుగల్లు సంస్కృతిని పరిరక్షించేటటువంటి రాణి రుద్రమదేవి గారి వారసత్వాన్ని కొనసాగించే పేరు ఎయిర్పోర్ట్కి పెట్టాలని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి రాగానే ఏం చేసిండు, మొట్టమొదటి పని ఎంబ్లం మార్చుతాం, తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం అని. ఏమున్నది తెలంగాణ రాష్ట్ర ఎంబ్లంలో? మన కాకతీయ తోరణం. ఆ కాకతీయ తోరణాన్ని తీసేసే ప్రయత్నం చేసి మన యొక్క వారసత్వాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం